దేశంలో పరిణామాలు చూస్తూ ఉంటే చాలా వక్రబుద్ధితో చాలా అన్యాయంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. దానికే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నాయకులు ఎవరైతే తెలుగు గొప్పదనం కోసం మేముండాం, తెలుగును ప్రపంచ ఖ్యాతికి తీసుకెళ్ళల్లా, తెలుగులో మనం ముందుకుండల్లా అని చెప్పి ఎవరైతే రాజకీయ నాయకులు ప్రగల్భాలు పలుకుతూ ఉంటారో వారి చిత్తశుద్ధి ఈరోజు తేటతెల్లమవుతుంది. ఉపరాష్ట్రపతికి తెలుగువానికి ఓటు వేస్తారా, తమిళ అభ్యర్థికి ఓటు వేస్తారా అనేది తేటతెల్లమవుతుంది. ఇకపోతే దేశం యావత్తు బీజేపీ ఎన్నికల్లో గెలుస్తూ ఉందంటే అది ఒకటి ఈవీఎంల ద్వారా, ఇంకోటి ఓట్ల జాబితాలో మార్పులు వాళ్ళకు అనుకూలంగా చేసుకోవడం ద్వారా ఈసీని తన గుప్పెట్లో పెట్టుకొని, ఈసీ ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ అయితే అది కూడా ఈరోజు ఒక పిల్లిలాగా బీజేపీ చెప్పినట్టు వింటూ ఉంది. ఓట్లను ఒకే ఇంట్లో దాదాపు 350 ఓట్లుండగా, ఇంకొన్ని చోట్ల అభ్యర్థులే లేని ఓట్లుండగా, ఇంకొన్ని చోట్ల తండ్రి పేరు తల్లి పేరు ఒకటే ఉంటే 56 మంది వాళ్ళకి పిల్లలు ఉన్నట్టుగా రకరకాల చెడు ఉద్దేశాలతో ఓట్ల పరిస్థితినే మార్చేసి వాళ్ళు దొంగ ఓట్లతో గెలవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ దొంగ ఓట్లతో గెలిచిన నాయకులు వెంటనే గద్దె దిగాలి అనే నినాదంతో ఈరోజు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ప్రజలను ఉత్తేజపరుస్తున్నారు. అందులో భాగంగానే దగ్గరలో రాబో బీహార్ ఎన్నికల్లో భాగంగా బీహార్లో 20 రోజుల ఓట్ చోరీ కార్యక్రమాన్ని, వన్ ఓట్ వన్ మ్యాన్ అనే నినాదాన్ని తీసుకొని పాదయాత్ర చేస్తున్నారు. ఈరోజు 7వ రోజు. అక్కడ రాహుల్ గాంధీ గారికి జన నీరాజనం పడుతున్నారు. అశేష జనవాహిని మధ్యలో ఈరోజు రాహుల్ గాంధీ గారు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ప్రజలకు తెలియజేస్తూ రాష్ట్రాన్ని, దేశాన్ని ఏ విధంగా రక్షించుకోవాలనే తపనతో ముందుకెళ్తున్నారు. జనాలు కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. దానికి మనం ఈ మధ్య చూస్తూ ఉంటాం వార్తాపత్రికల్లో బీజేపీ పెద్దలకు చెమటలు పడుతున్నాయి. అదేవిధంగా రాష్ట్ర పాలకుల పరిస్థితికి వస్తే చంద్రబాబు నాయుడు గారు అంటారు, గెలవలేమని తెలిసి కూడా అభ్యర్థిని నిలబెట్టచ్చునా అని. అదేవిధంగా మీరు మీ ప్రభుత్వంలో మీ ఎన్నికల్లో భాగంగా ఎక్కడన్నా ఓడిపోతామని తెలిసి అభ్యర్థిని నిలబెట్టుకుని ఉన్నారా? ఇది కరెక్టా మీరు మాట్లాడడం? తెలుగు అభ్యర్థికి ఉపరాష్ట్రపతిగా ఓటు వేయాల్సిన బాధ్యతను విడనాడి ఈ విధంగా మాట్లాడడం తప్పు. అదేవిధంగా రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. నేటికి 1 సంవత్సరం 4 నెలలు కావస్తూ ఉంది ప్రభుత్వం వచ్చి. మదనపల్లి జిల్లా ఇంతేనా? మదనపల్లి జిల్లాగా ప్రకటిస్తామని చెప్పి మీరు 2 పర్యాయాలలో, లోకేష్ గారు ఒకసారి మదనపల్లికి వచ్చి మదనపల్లి నడిబొడ్డున మదనపల్లి పాదయాత్ర సందర్భంగా మదనపల్లి చుట్టుపక్కల వాగ్దానం చేయడం జరిగింది. అయినా కూడా ఇంతవరకు దాని గురించి స్పందించిన దాఖలాలు లేవు.